అరే అంజలి పవన్ కాదురా, ఇట్లు మీ అంజలి పవన్ రా. ఐ థింక్ వాటో వాట్ అంటే నీకు ఎవరు ఇష్టం? ఏంటి ఒకరికి పెద్ద చాక్లెట్ తెచ్చినట్టు? నువ్వే కావాలే నువ్వే కావాలే. అంజలి పవన్ నీకు రేక్ ఒడియాలో తిన్న నమ్మకం ఉందా? మాకు నమ్మకం లేదు దొరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అంజలి పవన్ చందమ్మ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కానీ మా అమ్మ ఏమి వ్లాగ్స్ చేయట్లేదని. అమ్మ ఏం వ్లాగ్స్ చేయట్లేదని నువ్వు వచ్చావా వ్లాగులు చేయడానికి? బిజీ కదా మేడం మీరు, ఎగ్జామ్స్ దానికి తెలుసా ఎంత బిజీగా ఉందంటే స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పడేసి చక్కగా కొద్దిసేపు చదువుకుంటా ఉంటది, కానీ బ్రెయిన్ లోకి ఎక్కదు. సారీ 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 సారీ. ఇగో 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 చూసారా చందమామ ఎట్లయిందో, రౌడీ రౌడీ చందమామ అయిపోయింది. అయ్యో అమ్మో, చిన్నప్పుడు చందమామ గారు ఏం చెప్తుంది వినేది. అఫ్ కోర్స్ ఇప్పటికీ వింటుంది, కానీ ఫైట్ చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు నాతో ఇలాగా కదా. సరిగ్గా కూర్చో. యాక్చువల్గా ఏంటంటే చెప్పానుగా మొన్నటి వరకు అందరికి కొంచెం బాగాలేదు కాబట్టి బ్లాగ్స్ కూర్చో వ్లాగ్స్ చేయలేదు. ఇప్పుడు వ్లాగ్స్ చేయాలనుకుంటున్నారు. ఈ రోజు సత్య వస్తుంది, అందరం బయటకు వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అందుకే ఈ రోజు బ్లాగ్ చేద్దాం డిసైడ్ చేసుకున్నాము. సో సత్య వాళ్ళు వచ్చేలోగా ముందుగా కనమ్మ గారిని ఫ్రెష్ చేసేసి నేను కూడా రెడీ అయిపోతాను. ఎందుకంటే మరి ఇంట్లో ప్లానింగా లేకపోతే బయటికి వెళ్ళే ప్లానింగా తెలియదు కాబట్టి. కానీ ఫ్రెష్ అవడానికంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి రెగ్యులర్గా ఏ బ్లాగ్ రిలీజ్ చేసినా కూడా మీరు కింద పెట్టే కామన్ కామెంట్ ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు కదా చందమామ గడికి హెయిర్కి ఏం పెడుతున్నారు, లేకపోతే దానికి సోప్ ఏం వాడుతున్నారు అని చెప్పి. నేను చాలాసార్లు చెప్పాను చందమామకి నేను సోప్ వాడను. సో అండ్ హెయిర్కి ఇప్పుడు నేను దానికి యూజ్ చేసే అండ్ స్కిన్కి యూజ్ చేసే ప్రోడక్ట్ ఏంటో చెప్తాను. కానీ ప్రతి మదర్కి వాళ్ళ బేబీ అనేది చాలా స్పెషల్. సో మనం వాళ్ళ కోసం తీసుకునే ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా చూజీగా చూస్ చేసుకుంటాం. ఎందుకంటే వీళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా డెలికేట్గా ఉంటుంది. అలాగే కనమ్మ స్కిన్ టోన్ కూడా చాలా సాఫ్ట్గా డెలికేట్గా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకనే కనమ్మకి చూస్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా కూడా నేను చాలా జాగ్రత్తగా చూస్ చేసుకుంటాను. ఎందుకంటే బయట దొరికే ప్రోడక్ట్స్ వల్ల అందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి అండ్ పారాబెన్స్ ఉంటాయి. సో అలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ స్కిన్కి చాలా హార్మ్ అవుతుంది. అందుకే వీళ్ళ కోసం ఎస్పెషల్లీ మనం చూస్ చేసుకునేటప్పుడు ది బెస్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోవాలి. అందుకే కనమ్మగాడి కోసం నేను చూస్ చేసుకున్నాను ది బెస్ట్ ప్రోడక్ట్, అదే మామా ఎర్త్ వల్ల మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్. సో ఇందులో గుడ్నెస్ ఆఫ్ మిల్క్, ఓట్స్ అలాగే క్యాలెండులా ఉన్నాయి. అంతేకాకుండా ఇది 2-in-1 షాంపూ ప్లస్ బాడీ వాష్. అంతేకాకుండా ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్, అలాగే టాక్సిన్స్ ఫ్రీ. అంతేకాకుండా టియర్స్ ఫ్రీ కూడా. అంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దీంతో మనము వాళ్ళకి తలస్నానం చేయించినా కూడా లేకపోతే మనం వాష్ చేయించినా ఎటువంటి అంటే కళ్ళలోకి వెళ్ళి మండడం అలాంటిది కూడా ఉండదు. ఈ బేబీ వాష్ ఎన్రిచ్డ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ టాక్సిక్ ఫ్రీ. మామా ఎర్త్ హెడ్ టు టో వాష్ జెంట్లీ క్లెన్స్ చేసి మంచి న్యూరిషింగ్ చేస్తుంది బేబీస్ డెలికేట్ స్కిన్ ని అండ్ హెయిర్ ని కూడా. మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ తో పాటు షాంపూ ఫార్ములేషన్ కూడా ఉంది కాబట్టి జెంట్లీ క్లెన్సింగ్ చేస్తుంది బాడీని ఇంకా స్కాల్ఫ్ ని కూడా, అది కూడా స్కిన్ ని డ్రై చేయకుండా. ఆఫ్టర్ ద షవర్ కూడా వీళ్ళ స్కిన్ ని చాలా మాయిశ్చర్ గా ఉంచుతుంది. అలాగే pH ని కూడా చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఇది ఆల్ సీజన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. దర్ ఇస్ ప్రూఫ్, ఓన్లీ దెన్ ఇట్స్ అంజలి పవన్ అప్రూవ్డ్. సో మామా ఎర్త్ హెడ్ టు టో వాష్ ఉన్న బెనిఫిట్స్ గురించి, అది మన పిల్లల స్కిన్ మీద అండ్ హెయిర్కి ఎంత చక్కగా పనిచేస్తుంది మీకు కూడా చెప్పాను కదా. సో మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇది మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అలాగే పర్పుల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ యాప్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే మీకు 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. అది కూడా మామా ఎర్త్ అఫీషియల్ వెబ్సైట్లో అండ్ యాప్లో మాత్రమే. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయని తెలుసు. ఇప్పుడు మన నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈసారి ఎప్పుడైనా మీకు దగ్గరలో మామా ఎర్త్ ఏదైనా స్టోర్ కనిపిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మామా ఎర్త్ నా మాట మీ మాట మన అందరి మాట వింటుంది. అలాగే లాస్ట్ టైం అందరు చెప్పినట్టుగా వాళ్ళు ఆనియన్ షాంపూలో చాలా చేంజెస్ని తీసుకొచ్చారనమాట. సో ఆ ఇన్పుట్స్ని తీసుకొని ఇన్నోవేటివ్గా థాట్స్తో మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ అప్డేట్ అవుతూ ఉంటారు. సో అలాగే మీరు ఏదన్నా మీ ఇన్పుట్స్ ఇవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళు వింటారు కాబట్టి కామెంట్స్ రూపంలో వాళ్ళకి తెలియచేయండి. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి
ఏమైనా చేంజెస్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి చెప్పండి. సో చూసారు కదా, మా కనమ్మగాడిని ఇప్పుడు లేట్ చేయకుండా రెడీ చేపించేస్తా. రెడీ చేసిన తర్వాత ఇక సత్య వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఈ రోజు మా ప్లానింగ్ ఏంటి, వ్లాగ్ ఏంటి అనేది డిసైడ్ చేద్దాం. ఏమంటావు మామీ? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరే అంజలి పవన్ కాదురా, ఇట్లు మీ అంజలి పవన్ రా. అట్టా ఐ థింక్ వాటో వాట్. సో ఏంటి అంజలి అక్క లేకుండా నేను పిల్లలతో వచ్చా అనుకుంటున్నారా? అంజలి అక్క కూతుర్నే కాదు ఛానల్ని కూడా కబ్జా చేస్తాను. చెప్పు దాన్ని, మనం ఎందుకు ఈరోజు బ్లాగ్ చేస్తున్నాం? కాదు దాన్ని నిజం చెప్పు, అమ్మకు వంట వచ్చా? శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు దాన్ని? అందుకే ఈరోజు మామీ వంట చేస్తుంది ఉసిరికాయలు అండ్ రేక్కాయలతో. ఎస్. సో ఈ రోజు అక్క లేకుండా మేము ఎందుకు బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఎప్పుడు దీన్ని బయటికి తీసుకెళ్ళాలంటే అక్కకి బిస్కెట్లు వేయాల్సి వస్తుంది. సో బిస్కెట్లు కాకుండా కొత్తగా రేగి పళ్ళతో ఒడియాలు ఇస్తే అక్క కామ్గా ఉంటుంది. సో మేము బ్లాగ్ కుక్క పిల్లనారా ప్రతిసారి దీనితో ప్రతిసారి ఇప్పుడే వచ్చాను, ప్రతిసారి ఇంట్లో లేవు. నేను లేను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు గైస్, యాక్చువల్ గా సత్యానికి పిల్లలు లేదన్నమాట. పిల్లలు లేరు కానీ వంటలు అంత బాగా ఎందుకు వచ్చి అంటే వీళ్ళిద్దరి వల్లే వచ్చాయి. ఎందుకంటే వీళ్ళిద్దరు చేసి పెట్టాలని నేను నేర్చుకున్నా. అండ్ హెల్దీగా ఈజీగా చాలా బాగా చేస్తుంది మేడం. సో మేడం తో పాటు ఈ రోజు మేడం కి సహా షెఫ్ గా సహకరించడానికి వచ్చారు. చాక్లెట్లు తెచ్చారమ్మా నీకోసం. థ్యాంక్ యూ. అల్లెలుగో అంటే నీ గౌరీ ఇష్టం ఇష్టం ఏంటి, ఒక పెద్ద చాక్లెట్ తెచ్చినట్టు. నువ్వే కావాలే నువ్వే కావాలే. ఏంటో మేమేమో చిన్న పిల్లలు, మాకేమో చిన్న చిన్న బిస్కెట్లు పెద్దది ఒకటే మిగిలింది మాకు ఇవ్వు మరి. అందరికి రక్షాబంధన్ ఎప్పుడు అన్నయ్య సార్ నాకు ప్లాట్ కన్ఫర్మ్. ప్లాట్ కన్ఫర్మ్. లేకపోతే మళ్ళీ పెద్ద పెద్ద రీల్స్ పంపిస్తా అన్నయ్యకి. పవన్ అన్నకి బేసిక్లీ నేను ఏం రీల్స్ పంపించానో చూడాలనుకుంటున్నా రక్షాబంధన్. వద్దమ్మా వద్దు, చెల్లెలు రాఖీ కట్టి డబ్బులు పోతే బండరా వేసి చంపేయడం ఇలాంటివన్నీ పంపిస్తా ఉంటుంది. అంటే జస్ట్ ఇన్ కేస్ అయినా పని అయినా కూడా అన్న నాకు ప్లాట్ ఇవ్వలేదు. అర్జున్ నువ్వు ఎప్పుడైనా వంట చేసావా? చేసి చాలా కాలం అయింది, బట్ చేసామండి. ఏం చేసావు? పప్పు టమాటా. ఎస్ ఓన్లీ వెజిటేరియన్. ఎప్పుడైనా సత్యం వండి పెట్టావా? సత్య బిగ్ బాస్ లో వండి పెట్టా. బిగ్ బాస్ హౌస్ తర్వాత అక్క హౌస్ లో ఇప్పుడు వీళ్ళిద్దరు చేసే రచ్చ ఏమవుతుందో చూద్దాం. నువ్వు ఒకటి ప్లీజ్, నువ్వు అసలు హ్యాండ్ పెట్టదు. ఎందుకంటే నేను దాన్ని రద్దుగా చేస్తున్నా వంట. మరి నేను నువ్వు అసిస్టెంట్ షెఫ్. అందించడం వచ్చా రేక్ పళ్ళు వడియాలు చేయడం? అది రాదు నాకు. నాకు వచ్చి నేను చేస్తాను. సరే ఏం చేయాలి చెప్పాలి చేస్తాను. ఏం చేయదు, జస్ట్ పక్కన బాయ్స్ మమ్మల్ని ముక్కోకూడదు, మా ముగ్గురికి నచ్చదు. ఓకే, వి హేట్ బాయ్స్. కాదు మీ అందరికి ఒకటి ఇలానే అంటే డైలాగ్ ఇట్లానే వస్తుంది. షోస్ అన్ని ఇలానే చేసి ట్రోల్ అయింది. రజనీకాంత్ పెళ్లి చేసుకుంటావా? దాన్ని పెళ్లి చేసుకుంటావా? పెద్ద చెప్పండి మాట. ఏం కూడా ఇట్లానే డైలాగ్ వేస్తుంది. నేను పెద్ద అయిపోయాను ఆల్రెడీ, ఇంకేం పెద్ద అవ్వాలా? అంటే మెంటల్లీ. ఏం చేస్తున్నావు? రేగి పళ్ళు కడగాలిగా. ఉప్పు వేయాలా? చిన్న చిన్న పీరియడ్లు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. సరే ఓకే, 10 మినిట్స్ కడిగేస్తా, లోపల మీరు రెడీ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి మనం ఒక 10 మినిట్స్ పెడతామా? అంతే, 10 మినిట్స్ పెడితే ఏదన్నా పురుగులు ఉన్నా వచ్చేస్తాయి. గ్యారంటీగా ఉంటాయి పురుగులు ఉన్నావా? ఇట్లా ఉంటాయి, పురుగులు ఉండవు కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అది నీకు కాబట్టి తీసేస్తున్నాను. చిన్నప్పుడు స్కూల్లో తెస్తా ఉంటాం సాల్ట్తో. గ్యారంటీగా ఉంటాయి, వస్తాయి. ఉప్పు ఎక్కువ వేసి కడుక్కుంటే ఒక 10-15 మినిట్స్ పెడితే అట్లా వచ్చేస్తాయి. సారీ గిరి నా కోసం ఏం తెచ్చావు అర్జున్ నువ్వు? చందుగా నా కోసం వీడియో కాల్ చేసి ఇవన్నీ పని చేస్తాను. మీరు పక్కకి ఆడుకుంటారు, నేను చేసేసుకుంటాను. నీకు రాదా? నీ కూతురు సర్టిఫికేట్ ఇస్తుంది. ఏం చేస్తాడంట బేసిక్లీ వంట? నాకు వంట రాదా? నీకు రాదు, జరుగు. అదిగో మేడం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం రేగి పళ్ళు వడియాలు చేస్తున్నాము. చూడండి అసిస్టెంట్ చెఫ్. సో రేగి పళ్ళు వడియాలు బాగుంటాయి, నాకు పర్సనల్ ఫేవరెట్. సో ఆంధ్ర సైడ్ ఫుడ్ ఇస్ లైక్ సూపర్. దాంట్లో రేగి వడియాలు అంటే చేసి కానీ అది చాలా సీజనల్ గా దొరుకుతుంది.
సో సీజన్ అయిపోయి చేస్తాం. మీ సీజన్ అయిపోయింది కానీ రేగుపళ్ళు మేము ఆల్రెడీ సీజన్ లోనే తీసుకున్నాము. సో ఈ రేగుపళ్ళు క్లీన్ చేసుకున్నాము, సాల్ట్ వాటర్ వేసుకొని. చూసారు కదా ఎన్ని పురుగులు వచ్చినాయో. కానీ ఇంకా ఏమన్నా పురుగులు ఉన్నాయో లేదో చూద్దాము. అండ్ మనం రేగుపళ్ళు వడియాలు చేసుకుంటాం. అండ్ వీ కెన్ ఈట్ ఇట్ ఫర్ సో మెనీ మంత్స్. ఇయర్ ఆల్సో కదా. ఈవిడెవరు వెనకాల నుంచి ఏ చైల్డ్ యాక్టివిస్ట్ రా నువ్వు. సో ఇది మనం క్లీన్ చేసుకొని మిక్సీ చేద్దాం. కమాన్ మేడం ఇది ఓకేనా మేడం? ఇది ఓకేనా? నాన్ వెజ్ పిక్కలు ఓకే మేడం, అట్ యువర్ సర్వీస్. కాదు భయ్యా, మీరు చేసేది పచ్చడేనా పులిహోర? పులిహార పచ్చడి. పులిహోర పచ్చడా? డైరెక్ట్ మిక్స్ చేసుకుని తినేది. పచ్చడి పులిహోర పచ్చడి చేసుకోవడం ఎలా? రేక్కాయలు వడియాలు చేసుకోవడం ఎలా? అది పులిహోర పచ్చడి అది. ఇక్కడ పులిహోర పచ్చడి కదా. ఎలా తింటుందో అక్కడ. ఓకే ఓకే నాన్న. అంజలి పవన్, నీకు రేక్ వడియాలో తిన్న నమ్మకం ఉందా? మాకు నమ్మకం లేదు దొరా, మాకు నమ్మకం లేదు దొరా. నాన్ వెజ్ పిక్కలు అడిగారా? సత్య నాన్ వెజ్ పిక్కలు అడిగింది. అరే నాన్న, కిచెన్ అనుకుంటున్నారా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా మీరు? అయ్యా ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు ఇలా తెచ్చుకొని ఇలా వేసుకోవాలి. వద్దు పచ్చిమిరపకాయ కారం. సో జోక్స్ పార్ట్. సో బేసిక్లీ మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం. అంటే మీరు తెలంగాణలో కదా? నేను తెలంగాణ కాదండి, పక్కా ఆంధ్ర. కానీ ఎవరైనా సరే ఏమన్నా సరే మీరు మీ కారం టేస్ట్ ని బట్టి మీరు తీసుకోండి. దీంట్లో మనం సరిపడంత ఉప్పు, కలుపు అండ్ జీలకర్ర. జీలకర్ర ఎంత మేడం అది? తగినంత. ఈ పవర్ అనకుండా ఉంటుంది. తగినంత అంటే ఎంత? ఆడవాళ్ళకి తెలుసు తగినంత అంటే. మాని ఎందుకు వంట చేయండి? తగినంత అంటే ఎంతో తెలివి చేయండి అంటాడు. నువ్వు చేసే క్వాంటిటీని బట్టి ఆడవాళ్ళకి తెలుస్తుంది, మగవాళ్ళకి తెలుస్తుంది, తెలియదు, షెఫ్స్ కి తెలుస్తుంది. వెనకాల నీ షెఫ్ తెలుస్తుంది చూడు. ఆయనకేం తెలియదు, బేసిక్లీ వంట రాదు కాబట్టి. మేడం మేడం జాగ్రత్త మేడం, నేను తీసేవనా? క్యాప్ ఇవ్వరా, క్యాప్ ఇవ్వు. ఏ అప్పుడప్పుడు అట్లా చేయాలి. సో యాక్చువల్లీ మేము ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మీకు కుదిరితే కొంచెం బెల్లం అండ్ చింతపండు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఏమండి సత్య గారు, మిక్సీ వెనకాల ఉంది. అసిస్టెంట్ చెఫ్ అన్న ఏం చేయట్లేదంటే యాక్చువల్లీ మా ఇల్లు కాదు కాబట్టి నాకు మిక్సీ ఎక్కడ తెలియదు. మా ఇంట్లో చేస్తే నేను మిక్సీ ఎక్కడ. ఎన్నిసార్లు చూసి ఉంటావురా నువ్వు? ఓవెన్ స్విచ్ కడతారా నువ్వు కొంచెం? సార్ ఓ సారీ మేడం, సారీ మేడం. ఘాటుగానే ఉంటాయి. సత్య అంటే మొత్తం ఘాటుగా ఏం చేస్తారా మీరు? ముక్కు తీసుకెళ్ళి అందులో పెట్టు. ఇక్కడికే ఇంతలా వస్తుందంటే ఎర్రగైపోయింది. అయిపోయింది. అసిస్టెంట్ షెఫ్ నేను చెప్పకుండా బేసిక్లీ నువ్వు ఏం చేస్తున్నావు? నేను చెప్పానా చేయమని? నేను చెప్పానా? సత్యం మీద నాకు ఎప్పుడు కోపం రాదు కానీ ఫస్ట్ టైం వస్తుంది. ఇది సత్యం. సత్య అనుకుని సూపర్ జోడీలో తీసుకో. మీ అమ్మ ఇది నేను అనుకోండి నన్ను పిసికి సత్యం మీద కోపం సత్యాకి చేయడం కాదు, ఇది సత్య అంటే నా మీద కోపం చూపిస్తుంది కాదా? అంటే రాత్రి బేసిక్లీ వెళ్ళిపోయిన తర్వాత బేసిక్లీ మమ్మీ ఉండాలి కాబట్టి. రాత్రి కూడా కాదు, పొద్దున కూడా క్లాస్ పెట్టది. అదిగో అందుకే క్లాస్ పడ్డది. మరి నిన్న నేను పిలిస్తే వచ్చిందా, పౌలకు పిలిస్తే వచ్చిందా? నేను ఏడ్చుకుని ఆ వీడియో క్లిప్స్ మీరు చూడాలనుకుంటున్నారా? కాదు, ఇదంతా మర్చిపోయి ఇందాక ఈయనన్న మాట వినలేదు. ఏమన్నా ఇది సత్యం అనుకొని పిసికి పడ్డా.
కోతి పిల్లలు కోతికెళ్తుంది పండుగ ఆడేమన్నాడు రాడు? కోతి పిల్లలు కోతికెళ్తుంది పండుగ. సో ఇది అంటే బెల్లం. బెల్లం అంటే ఇష్టం. ఇదో ఇట్లా కలపండి ఫస్ట్. ఇలాగా స్పూన్ తో కాకుండా మన తెలిగిన లాగా ఇట్లా చేతితో తీసుకొని ఇలా కలపండి. వండిది చెప్పేది. సో దీన్ని తీసుకుపోయి యాక్చువల్లీ ఇది వేసి మిక్సీ పెట్టండి. ఏంట్రా ఇది కొంచెం వేరా దీని కొంచెం ఫాస్ట్ ఉప్పు వేసుకున్నాను. సో ఇది అనమాట నా రేగి పళ్ళ పచ్చడి. ఇంకా ఒడియాలు అవ్వలేదు. బా మేడం సూపర్ మేడం. మామూలుగా లేదు మేడం. మేడం సో యాక్చువల్లీ సో మీరు గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ గ్రైండర్ లో కాదు మిక్సీలో వేసుకోవాలనుకుంటే కొంచెం వేసుకోండి, ఎందుకంటే గ్రైండ్ అవ్వాలి కాబట్టి. ఇది ఎండ పెట్టారు చాలు అయిపోతాయి ఇప్పుడే. ఇగో వీళ్ళే తినేస్తాను మొత్తం ఇందాక నుంచి లాక్కుంటున్నారు. టేస్ట్ బాగా ఉందా? అప్పుడిపోయింది. నన్ను అడగండి మేడం. అంత కాదు ఆగు. ఇగో ఆయన సీరియల్ పేరేంట రోజు చూస్తున్నావుగా. మా మమ్మీ వాళ్ళు చూస్తే నువ్వుంటే నా జొత్తగా. మళ్ళీ చెప్పు. నువ్వుంటే నా జొత్తగా సీరియల్ పేరు. రోజు మండే టు ఫ్రైడే 9:30 PM in Star Ma only and Jio Hotstar. నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం చింతపండు తగినంత. నిమ్మకాయ సైజ్ అంత. ఆడవాళ్ళకి తెలుసు తగినంత ఎంత. ఆడవాళ్ళకి తెలుసు అన్న, నీకు కాదు. నేను తీసుకెళ్ళి మేడం అది ఓకేనా మేడం? అది క్వాంటిటీ తగినంత నేనే వేస్తాను. అసిస్టెంట్ షెఫ్ అంజలి పవన్ అమ్మ. ఎంతమందిరా నీకు అసిస్టెంట్ చెఫ్స్? 1 2 3 4 నేను చాలా పెద్ద షెఫ్ ని. 10 members అని చాలా పేద షెఫ్. అవును చాలా పేద షెఫ్. నాది క్యూట్ గానే ఉంటది మా. అది కూడా కొంచెం నాలుగు మొదట తక్కువ పాప పెరుగుతుంది. అందరినీ నాలుగు పెడతా. పైన ఇబ్బంది చేసుకునేవాళ్ళు నేను చూస్తాను. అవునా? సూపర్ మేడం. షెఫ్ శ్రీ సత్య. దీన్ని వేయిస్తావా? రెడీ అంతేనా? డైరెక్ట్. ఓకే. 9 planets చేస్తున్నాను, మీరు చూడండి. ఓకే. ఇది ఎర్త్, వీనస్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్, సత్య, నేను. అసలు అన్నాను కిందకు రమ్మని చెప్పి ఏం చేస్తున్నారు పైన? ఏం చేస్తున్నాడు మేరా? అంటే పండగ పండగ ఈరోజు పవన్ అన్న చెల్లికి తెలియకుండా చాలా చేస్తున్నాను కింద. తెలియకుండా 3 months తర్వాత చెప్పాడు. అయ్యా దా నువ్వు కొత్త కుక్ వచ్చాడు. థ్యాంక్స్. కుక్క కుక్కు కొత్త కుక్ వచ్చాడు. అన్న ఇది టేస్ట్ అని చేసా. బాగుందా? నేనే చేసాను. సో ఇదంతా కాదు, మనకి ఒడియాలు అయిపోయినాయి. ఇప్పుడు చిన్న పిల్లలు బ్రెడ్ మీద చేసుకునే ఒక చిన్న జామ్ టైప్ నేను చేస్తున్నాం విత్ ఉసిరికాయలు. ఉసిరికాయలతో జామా మేడం? Yes. మేడం ఏంటి మేడం కొత్తగా ఉంది. Nice. నేను ఎప్పుడు And it is healthy. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. సో మనము ఇట్లా ఆన్ చేసుకొని ఫస్ట్ ఉసిరికాయలు వేసేసుకుందాం. ఉసిరికాయలతో జామ్ ఏంటి మేడం? ఉసిరికాయలు వేసుకున్న తర్వాత బేసిక్లీ షుగర్ వేయాలి. వైట్ షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ కొంచెం బెటర్. వీఆర్ మిక్సింగ్ బ్రౌన్ షుగర్ ఉంటే కొత్తగా ఉన్నాయని ఇట్లా మిక్స్ చేసుకున్నాం. జామ్ అంటే చాలా ఇష్టం, బట్ జామ్ లో ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయి, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. టూ మచ్ షుగర్. యా, సో పిల్లలు ఎంత వద్దన్నా జామ్ కావాలి అనుకుంటారు, బట్ మనమే హోమ్ మేడ్ జామ్ చేసుకోవచ్చు విత్ దిస్, విచ్ విల్ టేస్ట్ యమ్, బికాజ్ నేను తిన్నాను కాబట్టి.
సో షుగర్ అండ్ ఉసిరికాయలతో మనం జామ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత బేసిక్లీ మొత్తం జాగరీ ఫామ్ అవుతుంది. అది అయిన తర్వాత మనం జామ్ పెట్టుకుంటాము. అంటే అది మొత్తము మెల్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, నా జూనియర్ షెఫ్ ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్ చేశాను. ఐ టేక్ ఇట్. ఓకే బేసిక్లీ అందరికీ తెలుసు ఇవిడే షుగర్ షెఫ్, నేను జూనియర్ షెఫ్ అని. బట్ ఊరికే వీడియో కోసం లెఫ్ట్ రైట్ అల్బెట్ చెప్పి కదా ఒకటే మిగిలింది. లెఫ్ట్ రైట్. వాట్ ఆర్ యు డూయింగ్? త్రో ఇట్. ఎక్కడికి? ఇన్ ద పెన్. ఇంత పెన్ బేసిక్లీ ఇట్లానే చేస్తారు నేను చూసిన వీడియోస్ లో. మాస్టర్స్. అవునా? మాస్టర్ షెఫ్. ఓ ఇది ఇప్పుడు ఎంతసేపు ఉంచాలి అంటే మొత్తం ఇదే కరిగిపోయి మొత్తం వాటర్ జాగరీలా ఫామ్ అయిన వరకు ఉంచాలి. రెడ్ కలర్ మొత్తం జాము లాగా అయిపోయే వరకు ఉంచేసి ఉసిరికాయలు కూడా ఫుల్ రెడ్ కలర్ లో అయిపోయి అప్పటి వరకు మిక్స్ ఇట్ తర్వాత ఓకే బ్లైండ్ ఏం లేదు, అలా వదిలేయడమే. వెళ్ళండి, నేను చూసుకుంటా. ఇంకా గో. ఓకే జూనియర్ షెఫ్, పిల్లలు నన్ను పిలుస్తున్నారు, మీరు తిప్పండి కొంచెం రెడీ అయిన వరకు. నాకు అన్నతో చాలా పెద్ద పని ఉంది. బాయ్. ఏం చేస్తున్నారా పిల్లకాయలు? పిల్లకాయలు దాన్ని ఇప్పుడు సేమ్ ఉసిరికాయలు అంట, అదే ఉసిరికాయలతో కొంచెం నిలువ ఉండే పచ్చడి చేద్దాం. పచ్చడి, ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది, ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఉసిరావకాయ ఇది నేను చెప్పలేదు, ఎందుకు చేస్తున్నాను? సారీ షెఫ్, ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి మేడం. ఇంప్రూవైజ్ చేయొచ్చా మేము? థ్యాంక్ యూ మేడం. ఉండండి మేడం, మీ గైడెన్స్ ఇవ్వండి మేడం మాకు ప్లీజ్ మేడం. ఓకే, మెంతులు అని ఆవాలు వేస్తారు. ఓకే, వేసేసాం. ఇవి కొంచెం వేగిన తర్వాత పౌడర్ వేసుకోవాలి. ఏం చేస్తున్నారు మేడం? జామ్. మీరేం చేస్తున్నారంటే వీడియో షూట్ చేస్తున్నాను. ఓకే, ఇది కొంచెం ఇంత ఫ్రై చేసుకుంటే చాలు. దీన్ని పౌడర్ వేద్దాం. అంతవరకు మళ్ళీ దీన్ని పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఏవైతే ఉసిరికాయలు ఉన్నాయో వాటిని బాగా మగ్గించాలి. కానీ ఆయిల్ నార్మల్ కంటే కూడా పచ్చడి కాబట్టి నువ్వుల నూనె ఉంటుంది కదా, అది బెటర్. అదేద్దాం. ఏం బ్రో అవి? ఉసిరికాయలు పచ్చడికి బ్రో. నైస్, లుకింగ్ నైస్. మంచి మంచి ఫ్రెష్ కాయలు. ఆయిల్ హీట్ చేసాం కదా, దాంట్లో వేసేద్దాం. పెట్టుకొని తింటారు కదా, అది మామూలుగా అందరికి ఇష్టం. కానీ నాకంటే ఎక్కువగా తినేది ఇగో వీడే దొంగ రైట్. మామిడికాయలు ఉప్పు కారం పెట్టి తినేస్తాడు, జామకాయలు ఉప్పు కారం పెట్టి తినేస్తాడు, ఏది ఉంటే అది. నాకు ఇష్టం ఉప్పు కారం. జాంకాయలు ఉప్పు కారం చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇదిగో ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం మనము. ఇది పచ్చడికి. సో ఇది మనకి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో అట్లా నిల్వ కూడా ఉంటుంది. ఇది జాము. నాకు యాక్చువల్లీ ఉసిరావకాయ చాలా ఇష్టం. అవునా? క్రేజీ. మా ఇంట్లో పెడతారు. కానీ నేను ఇప్పటివరకు తినలేదు. అవునా? చాలా బాగుంటుంది ఉసిరావకాయ. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. వీడు ఊరెళ్ళాడు. ఓకే, మన చెల్లు ఇద్దరు ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఏం కావాలి అంటే ఇంకా మనం చేసాం కదా రేకాయలు అవన్నీ తెచ్చారు. బట్ ఇవి సీజనల్ కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయని ఈ సప్పండి కూడా ట్రై చేస్తాను కాబట్టి చూడు ఎంత బాగుందో అసలు. ఇంకా అది ఇంకా రెడ్ అయిపోతుంది యాక్చువల్గా. కాకపోతే మనము బ్లాక్ అంటే బ్రౌన్ షుగర్ వేసాం కదా, అందుకే కొంచెం రెడ్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ వస్తుంది. ఆయిల్ మొత్తం ఆయిల్లో ఉండగాలి, అలానే చేయాలి. పచ్చడి అప్పుడే నీకు స్మెల్ రాకుండా చాలా మంచిగా ఉంటుంది. పికిల్ వాసన వస్తుంది కదా. పికిల్కి అవే ఆవాలు మెంతులు గుర్తుపెట్టుకో. ఆవాలు మెంతులు కొన్ని వేసుకుంటే. అరే ఫోన్ పట్టుకోరా, నేను కూడా వెళ్ళిపోతున్నాను. దయచేసి మమ్మల్ని క్షమించండి. తనకు వచ్చు ఇడ్లీ ఎలా వేస్తుంది తెలుసా? నీ గురించి దాని మీద అడగాలి చెప్తుంది. పైప్ ఉంటుంది, మామూలుగా ఇడ్లీ పాత్రలో పైప్ అది ఒకటే పెడుతుంది ఫ్రెండ్స్. పెట్టేసి నీళ్ళు పోయింది ఫ్రెండ్స్. లేదు, అవసరం లేదు, అసలు లేదు. కింద స్టవ్ ఆన్ చేయడం అవసరం లేదు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చూడండి ఇది ఇట్లా వస్తుంది అనమాట. అంటే ఏమైనా వస్తుంది, ఓన్లీ ఉసిరికాయలు జస్ట్ షుగర్. కానీ ఒక సూపర్ టేస్ట్ వస్తుంది. గిరి కూడా నేను చేసే ముందు అడిగాడు
ఎందుకు ఇది అవసరమా, ఎవరు తింటారు అని వాడే అంటాడు. కింద బాగుంది అని. సో అట్లా చేసి ఇవ్వండి పిల్లలకి. అండ్ ఇది కూడా ఆయిల్లో ఒక 5 to 10 minutes, ఎక్కువ అయితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది. బట్ నేను కొంచెం మెత్తగానే చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఆ కారం అవన్నీ ఉప్పులో తొందరగా కలిసి తినేటప్పుడు టేస్ట్ బాగా అనిపిస్తుంది కాబట్టి. కానీ దాంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇట్లా. ఓకే, దయచేసి ఇదేనా ఈ భాగం పికిల్ నాకు మాత్రం ఇచ్చేది. అరే ఏంట్రా నువ్వు పచ్చళ్ళలో అన్నిట్లో నీతో పాటు పెద్ద మనుషులు వేయలేదు. పెద్ద మనుషులు అందరూ ఆడుకుంటున్నారు చూడు. జామ్. సో ఇది ఇంతకు ముందు మనం ఫ్రై చేసుకున్నాం కదా, మెంతులు ఆవాలు. ఎంత మంచి స్మెల్ వస్తుంది చూడు. సో కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే చూసుకోండి, ఎందుకంటే మీరు వేసుకున్న దాన్ని బట్టి. అండ్ ఇంతకుముందు మనం ఏదైతే మిక్సీ చేసాం కదా ఆవాలు మెంతులు, ఇదే మెయిన్ పచ్చడికి టేస్ట్ అనమాట. అండ్ కొద్దిగా సాల్ట్, కొద్దిగా కాదక్క తగిన. ఓకే, అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వరకు మనం ఏదైతే చిల్లి ఉసిరికాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, సో అవి ఇప్పుడు ఇందులో వేసేద్దాం. యాక్చువల్గా ఒక 5-10 minutes అంతా చాలు, బట్ నేనే కొంచెం ఎక్కువసేపు వేయించాను. ఎందుకంటే చెప్పాను కదా బాగా సాఫ్ట్ అయితే కొంచెం తొందరగా దాంట్లో గ్రేవీ వెళ్తుంది అని చెప్పేసి. కానీ పచ్చడి ఏ పచ్చడైనా నిలవ పెట్టుకునేటప్పుడు మంచిగా మనం పచ్చళ్ళ నూనె వాడడమే బెటర్. ఇప్పుడు కావాలని పచ్చడి నూనె అది ఆవు నూనె కాదు, ఇది పప్పు నూనె అంటారు కదా, పప్పు నూనె, నువ్వుల నూనె. నువ్వుల నూనె, ఓకే ఓకే ఓకే, నువ్వుల నూనె. అందుకే చూడు ఆవకాయ పచ్చడి స్మెల్ వస్తుందా అట్లా. ఓకే, ఇప్పుడే మనం కలిపాం కాబట్టి ఇలా ఉంది. కొంచెం సేపు తర్వాత మనం ఏదైతే ఆవకాయ పచ్చడి అలా ఉంటుంది కదా ఆ ఇదిలో వచ్చేస్తుంది. బట్ అన్నీ ఒకసారి ఒక 5 minutes ఆగాక మళ్ళీ ఒకసారి ఉప్పు అంతా సరిపోయిందా చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడే ఒక ముక్క తింది ఫ్రెండ్స్, వేసి చూడండి. నెక్స్ట్ లెవెల్ టేస్ట్. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనము ఇవి తీసేద్దాం. ఏంటక్క చిన్న జాముల్లో ఉన్నాయి కదా. అందరూ అంటే నేను చెప్పినప్పుడు ఏమన్నా తెలుసా, జామునా ఎవరు తింటారు వద్దు దీనికి ఉసిరికాయలు నువ్వు వేస్ట్ చేయొద్దు అన్నారు. నేను బ్రెడ్లు తింటే అద్దరిపోద్దు ఇలా తిన్నా కూడా. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇది చాలా మంచిది ఉసిరికాయ. సో నార్మల్గా కూడా మనం పిల్లలకి ఒక స్పూను ఇచ్చేస్తే కూడా బాగుంటుంది. చూడు ఒకసారి, రాయలసీమ మొత్తం నల్లికాయలు అంటారు, బట్ మా అక్క ఇక్కడ కాదుగా రాజమండ్రి నుంచి ఏలూరు మొత్తం తిరిగేసింది. సో అటు సైడ్ కాబట్టి వాళ్ళు ఉసిరికాయలని అంటారు. మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఏమక్క? అర్జున్, సత్య అర్జున్ సత్య త్వరగా టేస్ట్ చేయి. నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయవా ఒకసారి? సీనియర్ షెఫ్ అది వచ్చారు, ఇంకో షెఫ్ వచ్చారు. మేడం ఒకసారి టేస్ట్ చేయరా? చెప్పినట్టే చేసింది. నైస్. ఎప్పుడో వెళ్ళిన గుర్తు మీరు ఇద్దరు. టేస్ట్ చేయి. అంటే కొంచెం బిజీగా ఉంది. అదే అర్థమైంది. టేస్ట్ చేయి. బిజీ ఇన్ వాచింగ్ అవర్ వ్లాగ్. ఎలా నాది మెహబూబ్ది వ్లాగ్ చూడడంలో బిజీ ఉన్నాడు అర్జున్, నాట్ అవర్ వ్లాగ్. వేడిగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. కొంచెం గ్రేవీ చేయాలి. ఇప్పుడే వేసాము, ఇంకా టైం పడుతుంది. అన్ని పట్టలేదండి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. మా ఇంట్లో వేసినట్టే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ సింపుల్ రెసిపీ. ఒక బౌల్లో ఉసిరికాయలు అన్నీ వేసేసి చూపిస్తా. నా రెసిపీ వెయిట్ చేయండి. మోస్ట్ ఫేవరెట్. కొంచెం కారం, ఇక ఉసిరికాయలు ఇలా తీసుకొని ఒక డబ్బాలో. సో ఇది అందరికీ ఇది ఫేవరెట్ అనమాట, ఎవరికైనా సరే. బట్ మామిడికాయలు ఉసిరికాయలు బాగా ఇలా వచ్చినప్పుడు. కానీ దీనికి కంపల్సరీ ఇజ్జుండి ఇట్లా ఘాట్లు పెట్టాలి. పాపం ఇప్పటి వరకు చందు పక్కన కూర్చొని అన్ని ఘాట్లు ఇగో చూడండి ఇట్లా అన్ని వైపులా అట్లా ఘాట్లు పెట్టి మళ్ళీ చూపించే కదా ఘాట్లు. మా తమ్ముడికి అలవాటు కాదు. ఇగో ఇప్పుడు ఘాట్లు తెలుస్తున్నాయి చూడు. పాపం ఎన్ని ఘాట్లు పెట్టింది కూర్చొని. మా అక్క మా బాబు పెట్టే ఘాట్లు ఫ్రెండ్స్ అంతా. మీ కొందరు అరే ఒక్కడు కూడా ఇవ్వండి. పొట్టి ఉప్పు కారం చేసి
ఉప్పుకు ఒకటి మా అక్క లేదు కొంచెం కరిగిపోయింది. ఫైనలీ చిన్న ఉసిరికాయలతో జామ్ అయిపోయింది. ఇది పిల్లలే కాదు, మీరు కూడా డైలీ ఒక స్పూన్ తినండి. మార్నింగ్ ఈవినింగ్ ఎనీ టైం. పిల్లలకైతే బ్రెడ్లో ఇచ్చేయండి లేదా ఒక స్పూన్ ఇచ్చేయండి. ఇది ఉసిరికాయ, ఇది మన అందరి ఫేవరెట్. సో అండ్ ఇది వచ్చేసి పిక్కలు అనమాట. సో ఇప్పుడే పట్టాం కాబట్టి ఊరుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఖచ్చితంగా సీజనల్లో దొరికేవి ఏవైనా సరే, నాట్ ఈవెన్ ఈ ఉసిరికాయలే కాదు, ఫ్రూట్స్, మ్యాంగోస్ కానివ్వండి, లేకపోతే సపోటా, ఎనీథింగ్ ఏదైనా మనకి సీజనల్లో దొరికేది కంపల్సరీ తినాలి. అందరూ అంటారు అమ్మో డైట్ హెల్త్గా ఉండొచ్చు, బట్ ఒక 2 అయినా తినండి. ఎందుకంటే సో ఆ ఫ్రూట్స్ వల్ల ఏమంటే మన స్కిన్కి కావాల్సిన, మన బాడీకి కావాల్సినటువంటి అన్నీ దొరుకుతాయి. సో డెఫినెట్గా మీరు తినండి, పిల్లలకు కూడా అలవాటు చేయండి. సో ఇలాంటివి ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం బయట తినే ఈ చిప్స్, బర్గర్లు ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా పిల్లల్ని చెడగొట్టడానికి ఉన్నారు. సో అందుకే అలాంటి వాళ్ళందరినీ మార్చాలంటే మనం ఇలాంటివి చేయాలన్నమాట. సో ఈ సీజనల్గానే దొరుకుతాయి కాబట్టి వాటిని ఎలా అయినా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకునేలాగా మనం ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ రోజు అయితే వాళ్ళు కష్టపడి తెచ్చినందుకు వేస్ట్ చేయకుండా ఇవి చేసాము. తక్కువ క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతాయి. ఇంకొకటి వచ్చేసి ఇవి మార్నింగ్ ఒకసారి ఎండలో పెట్టేస్తే ఇవి కూడా తీసేసిన తర్వాత మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఒక బాక్స్లో కనుక అట్లా వేసుకొని పెట్టేసుకున్నారు అనుకుంటే ఇవి 1 year కూడా వస్తాయి. బట్ అంత టైం ఉండదు మా ఇంట్లో. నేనే అనుకుంటే నాకు పోటీ రాక్షసులు చాలా మంది ఉన్నారు. ఎండలోపు ఆల్రెడీ అక్కడ మీరు చూసే ఉన్నారు ఫ్రెండ్స్, 4 ఎగిరిపోయింది. మా షెఫ్ ఆవిడ హెల్ప్ చేయడానికి వచ్చిన అర్జున్ రైస్ ఉంది ఫ్రెండ్స్ వేడిగా. వీడికైతే రోజు వార్నింగ్ ఇవ్వాలి నేను. ఇవి ముట్టుకోదా, ఇప్పుడు పచ్చళ్ళు నెయ్యి వీటించి దాచిపెట్టాలి నేను రోజు. అయితే షెఫ్లు అందరూ బిజీగా ఒకళ్ళు బ్లాగ్ చూస్తున్నారు, ఒకళ్ళు సాంగ్ చూస్తున్నారు, ఒకళ్ళేమో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా నాకు ఆర్డర్లు వేశారు. ఏమని, ఒకరికేమో పాప్కార్న్ కావాలంట, ఒకరికేమో ఫుల్ మకానా ఫ్రై చేసి ఇవ్వాలంట. ఇది వచ్చింది నా పని ఫస్ట్. ఇంటి నిండా దొంగలే ఉన్నారు ఫ్రెండ్. ఇది ఇంత ఖరాబ్ చేస్తుందంటే దాని మీద దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, చిప్స్ తిందామా, పానీపూరి తిందామా. చూడండి ఫ్రెండ్స్, అసిస్టెంట్ షెఫ్ని 10 మందిని పెట్టుకొని నేను వండుతున్నా అని అసలు ఇంతవరకు అజాలేదు. ఏం చేస్తుందో చూపిస్తాను రండి. మళ్ళీ నాకు ఆర్డర్ లేదు సార్ ఏమో ఇది అని. చూడండి షెఫ్ చేసే పనులు చూడండి. పెద్ద షెఫ్, అసిస్టెంట్ షెఫ్, ఇంకో షెఫ్, పెద్ద షెఫ్. అక్కడ చూడండి. నాకే కావాలి. ఏం సార్ ఇది? మేడం మీరు ఆర్డర్ చేసి తెచ్చాను మేడం. థ్యాంక్ యూ. ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా ఉండే వీళ్ళు. ఎపిసోడ్ స్టార్టింగ్ నన్ను మధ్యలో వదిలేసి వీళ్ళంతా చేసిన పని ఏంటంటే రూమ్ లో డోర్ వేసుకొని మంచిగా ఏసీ వేసుకొని దాని పాటు కూడా అన్నిసార్లు చూస్తుంది. నిజంగా ఎలా వచ్చి ఫోన్ దగ్గరకు వచ్చి చెప్తుంది. ఫస్ట్ వచ్చి మామీ సాంగ్స్ అనేది, మామీ సాంగ్స్ అంటారు. మమ్మీ సాంగ్లు వచ్చేవారు. ఇంకా అలాగే అది అంటే సత్య సాంగ్స్ అంటారు. గాయ్స్ ఇది వాళ్ళ గిఫ్ట్ మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్ లో ఈ బెస్ట్ షెఫ్స్, జూనియర్ షెఫ్స్ ఇంకొక కిచెన్ లో చేస్తారు చూస్తుండండి. అమ్మాయిని హార్ష్ హ్యాండిల్ చేస్తారు సార్. సారీ గాయ్స్ ఇది వాళ్ళ గిఫ్ట్ మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ